ఓం నమ శివాయ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను 4:30కే లేసాను. లేచిన వెంటనే బయట ఉడ్చుకోకుండా లోపల ఉడ్చుకొని బయట ఉడ్చుకున్నాంలే, చాలా చీకటిగా ఉంటది. మా ఇంటి చుట్టుపక్కల ఇల్లు లేవు కాబట్టి పొద్దున్నే బయటికి వెళ్ళడం ఎందుకని లోపల చేసుకుంటున్నాను. నైట్ వర్షం పడింది కదా, ఆ బట్టలు ఆరేసింటిని. ఆ బట్టలు తీసి లోపల వేసేసినాను నైట్. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే చీకట్లోనే ఆరేస్తున్నాను. మళ్ళీ ఆడ వర్షం పడుతుందో, అవి ఆరకుంటే కొంచెం స్మెల్ వస్తాయి కదా అని చెప్పేసి నేను కసూర్చినప్పటికే కొందరి ఇంట్లో గంటలు మోగుతుంటాయి, గనగనగన అని పూజలు చేస్తుంటారు. అంత చీకట్లో వాళ్ళే 3కు లేచింటారు. చీకట్లో లేయడం గురించి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చీకట్లోనే లేసి ఇట్లా కల్లాపు జల్లి ముగ్గేసి, అప్పుడు నా చిన్నప్పుడు చాలా చలి ఉండేది. ఎంత చలి అంటే బయటకు వస్తే చాలా చలి అనిపించేది. ఇప్పుడు అంత చలి లేదు, పొల్యూషన్ వల్ల అంత చలి లేదు. అప్పుడైతే చాలా చలి ఉండేది. అయితే నేను ఏమన్నానంటే, అంత చీకట్లో లేచి నువ్వేం చేస్తున్నావు, అంత చీకట్లో ఎందుకు లేయాలో, పొద్దున్నే లేచి చేసుకోవచ్చు కదా అని నేను అప్పుడు క్వశ్చన్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు, చీకట్లో లేస్తే ఎంత బాగుంటుందో. అప్పుడు అంతా చీకట్లోనే లేసేవాళ్ళు కదా, పని కూడా తొందరగా అయిపోయేది. మనకు తల స్నానాలు చేపియాలనే కుంకుడుగాయలు అవన్నీ దంచి చేపించే వాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు మనము తెల్లారు లేసినందుకు మనం ఏ పని చేసుకోలేకున్నాము. అప్పుడు మా అమ్మ సమాధానం ఏం చెప్పేదంటే, కసు ఊడ్చినా, ముగ్గేసినా, అంట్లు కడిగినా అవన్నీ చెప్తుంటే, అవన్నీ ఎంతసేపు చేసుకోవచ్చు మా, తొందరగా అయిపోతుంది కదా, నువ్వు అంత చీకట్లో లేచి చేయాలన్నా ఆ పని అని అనేదాన్ని నేను. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది. నా పిల్లలు కూడా అదే అడుగుతారు, నువ్వు అంత చీకట్లో లేచి ఎందుకు చీకట్లో లేయాలి, అంత చీకట్లో లేచి ఏం చేస్తున్నావు అని. వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఎట్టుందంటే, ఐటీ జాబ్స్ చేసుకుంటూ సిటీలలో ఉండేందుకు వాళ్ళు నైట్ టైం లేట్ గా పడుకుంటారు, మార్నింగ్ లేట్ గా లేస్తారు. అందుకు వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. వాళ్ళది కూడా ఏం తప్పు కాదు. ఇప్పుడు సిచ్యుయేషన్ బట్టి మనం కూడా మారుతుండాలి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలని ముందే అనుకొని పొద్దున్నే స్టార్ట్ చేసి కర్రీస్, ఫ్రైలు ఇవన్నీ పొద్దున్నే చేసేస్తాను. రైస్ ఒక్కటి మధ్యాహ్నం వేడివేడిగా మధ్యాహ్నం పెట్టేస్తాను. కాబట్టి మనకు టైం కలిసి వస్తుంది. మనం ఏమనుకున్నామో ఆ పనులన్నీ చేయడానికి అంత టైం అనేది మిగులుతుంది మనకి. నేనైతే కూరగాయలు ఏం లేవని ఎర్రపప్పు అంటారు కదా, మేమైతే చిన్నప్పుడు ఎర్రపప్పు అనే వాళ్ళము. అంటే ఎండుమిరపకాయల పప్పు అనమాట. ఎర్రపప్పు, బీట్రూట్ ఉంది, బీట్రూట్ ఫ్రై చేసుకొని చపాతి చేసుకుందామని చెప్పేసి, ఇంకా అవి కర్రీస్ మధ్యాహ్నానికి కూడా ఉంటాయి అని అవి చేసుకున్నాను. మా పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టమైన పప్పు. ఇదైతే నెయ్యి పూసలాగా ఎంత బాగుంటుందంటే, నెయ్యి అంత బాగుంది. నేను వేపించుకునేది 1/2 లీటర్ పాలు. ఆ పాలు కూడా ఒక రోజు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టినందుకు అది ఇంత లావుగా మీగడ కడుతుంది. ఆ మీగడంతా సపరేట్ చేసి దాన్ని బాగా గిన్నె నిండుకైనాక తీసి దాన్ని ఇట్లా చిలికి వెన్నపూసి తీస్తాను. ఇవైతే పాత దీపాలు, రోజు పెట్టే దీపాలు అన్నమాట. ఇవి నల్లగా అయిపోయినాయి. వీటితో ఒక DIY చేద్దాము, రేపు కార్తీక పౌర్ణమి, దానికోసమని ఒకటి చేద్దామని తీసి అన్ని వాష్ చేస్తున్నాను. దీనిలలో రోజు నేను ఉసిరికాయలు పెట్టి ఉసిరికాయ దీపాలు పెట్టేదాన్ని. ఈ ఉసిరికాయలన్నీ మీరు ఏం చేస్తారు, నాకైతే ఏం ఐడియా లేదు. ఏం చేస్తారనేది మీరు కామెంట్ చేయండి. నేనైతే తీసి చెట్లల్లో వేస్తున్నాను. ఇదైతే POP పౌడర్ అంటే ఇస్తారనమాట. ఈ సిమెంట్ షాపులు ఉంటాయి కదా, పెయింటింగ్ షాపులు ఉంటాయి కదా, దానిలలో ఇస్తారు. 40 రూపీస్ ఏమో, ఇది కిలో ప్యాకెట్ 40 రూపీస్ ఉంటది. ఇది గమ్ వేసి కలిపేసినాను అనమాట. ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే, మనము టైల్స్ మధ్యలో వేస్తారు కదా, టైల్స్ వేసేటప్పుడు సిమెంట్, ఆ సిమెంట్ అనమాట ఇది. బాత్రూముల్లో అందుకు ఆ మధ్యలో వేసేసుకుంటారు, అది ఇది. ఇవి రెండు ఇట్లా మిక్స్ చేసుకొని మనకి ఏ షేప్ లో కావాలంటే, ఎట్లా కావాలంటే అవన్నీ అట్లా అమర్చుకొని దానిపైన ఈ సిమెంట్ అనేది వేయాలన్నమాట. ఈ సిమెంట్ నేను కొంచెం పల్సగా కలుపుకున్నాను, ఫస్ట్ టైం కదా, కొంచెం పల్సగా అయింది. కొంచెం గట్టిగా కలుపుకోండి, ఇంకా బాగా వస్తుంది. మనకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో వస్తుంది. ఇవి టోటల్ గా అంతా కలిసి అసలు మనకు 100 రూపీస్ కూడా పట్టదు. ఇది ఒక 40 రూపీస్. అవి డజన్ వచ్చేసి 30 రూపీస్ ఏమో, చిన్నవి దీపాలు. అంతా కలిసి 100 రూపీస్ లోపలనే ఉంటది. కానీ మనము బయట కొంటే ఒక 200, 300 పైనే ఉంటది మనం చేసేది. మనం ఓపిక్ గా కొంచెం ఇంట్లో చేసుకుంటే మనకు చాలా తృప్తిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ట్రై చేయొచ్చు. కాకపోతే కలర్స్ వేయలేదు, ఎందుకంటే అదంతా ఆరాలి. పూర్తిగా ఆరిన తర్వాతనే కలర్ వేయాలి కాబట్టి కలర్స్ ఈవినింగ్ వేస్తాను. ఈవినింగ్ వేసి రేపు పొద్దున పెట్టేటప్పుడు రేపు పొద్దున పోస్ట్ చేస్తాను. ఇది నేను చేసింది ఏంటంటే, ఒక పొడవాటి దీపపు కుందె తీసుకొని దానిపైన రౌండ్ గా ఉండే దీపం కుందె పెట్టినాను. దాని చుట్టూ ఈ దీపాలు, చిన్న చిన్న దీపాలు అనేవి అమర్చినాను. ఎందుకంటే కొంచెం హైట్ లో చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు అట్లా చేస్తున్నాను నేను.
ఇంకా ఇది 2-3 లేయర్స్గా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇది ఫస్ట్ టైం కదా చేసేది, ఒక లేయర్ చేద్దాం చూద్దాం అని చేసినాను. ఈ పాతవన్నీ కలర్ వేస్తేనే నాకు కొత్తలాగా బాగా కనిపిస్తాయి, అందుకని చెప్పేసి పాతవన్నీ వాడేసినాను. కొత్తవి మళ్ళీ వాడుకోవచ్చు కదా అని కొత్తవి తెచ్చి పక్కన పెట్టేసుకున్నాను. నా వీడియోస్ చూసి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఈ పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అక్క మాకు చెప్పలేదు నువ్వు వీడియో చేస్తున్నట్టు, నేను చూస్తున్నాను ఈ రోజు అని ఫోన్ చేస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. మనం వేరే వాళ్ళ వీడియోలు చూస్తుంటాం కదా, నా వీడియో వాళ్ళు చూస్తున్నారంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. అలాగే టైలరింగ్ వీడియోస్ కూడా పెట్టమంటున్నారు కాబట్టి టైలరింగ్ వీడియో కూడా ఒకటి స్టార్ట్ చేశాను. అది నార్మల్ బ్లౌజ్ అనమాట. నార్మల్ బ్లౌజ్ అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ ఉంటది, స్ట్రైట్ కటింగ్ ఉంటది. అది ఫస్ట్ స్టార్ట్ చేశాను. అది ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమందికి రీచ్ అవుతుందో, అంటే ఒక్కొక్కరి టీచింగ్ ఒక్కొక్కలాగా ఉంటది కదా. ఇప్పుడు నా టీచింగ్, నేను టైలరింగ్ దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మా గురువు వచ్చేసి అందరికీ ఒకసారి టీచ్ చేసినప్పుడు కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదనమాట. ఆమె ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు తర్వాత మేము అర్థమైన వాళ్ళం మేము ఉంటాం కదా, మమ్మల్ని టీచ్ చేయమంటది వాళ్ళకి సపరేట్గా. అప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు అట్లా అర్థమవుతుందో మరి, ఆమె చెప్పిందే మేము చెప్తుంటాం, కానీ ఎందుకు అర్థమవుతుందో అంటే ఒక్కొక్క టీచింగ్ ఒక్కొక్కలాగా ఉంటుందని అప్పుడు అర్థమైంది నాకు. అలాగే టైలరింగ్ వీడియో కూడా ఏమన్నా అర్థం కాకపోయినా ఇంకొక వీడియో ఏమన్నా పెట్టాలన్నా కూడా మీరు అందరు మెసేజ్ చేయండి, ఎంతమందికి రీచ్ అయింది అనేది కూడా మెసేజ్ చేయండి. అప్పుడు నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనము మిగతా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అంతా ఇలా పరుచుకొని మనం వెనక సైడ్ కట్ చేసుకున్నాం కదా, వెనక పార్ట్, దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఈ ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ముందర ఉక్సులు కదా, ఈ ఓపెన్ సైడ్ మనకి నెక్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకొని మొత్తం ఒకసారి డ్రా చేసుకోండి. చూసారు కదా, మొదలు పెట్టేశాను, ఇంకా అయిపోతానే పోస్ట్ చేస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దాన్ని చూస్తానే. అసలు దీపాలు పెడితే, కలర్స్ వేసి దీపాలు పెడితే ఇంకా ఎంత అందంగా కనిపిస్తుందో. అది మధ్యలో ముగ్గేసి అక్కడ వరండాలో పెడదామని రెడీ చేశాను. రేపు పెట్టినప్పుడు చుద్దురు గాని అందరూ. సిమెంట్ అయితే ఇంకా మిగిలింది, ఇంకొక దానికి ఏమన్నా ట్రై చేయొచ్చులే అని అదే పక్కన పెట్టేశాను, కట్టి పెట్టేశాను. ఇదైతే నేను ఫస్ట్ టైం కదా చేయడం, అక్కడక్కడ బొరల్లాగా పడింది అనమాట. దానికి వచ్చేసి మళ్ళీ కొంచెం అంటించి దాన్ని నీట్గా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇది వైట్ సిమెంట్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. దాంట్లో గమ్ వేసినాం కదా, ఇంకా బాగా అతక్కపోయింది. ఇంకా అది కొంచెం ఆరినాక కలర్స్ వేద్దాంలే అని చెప్పేసి అట్లే పెట్టేశాను. ఇంకోసారి చేసేటప్పుడు కొంచెం గట్టిగా కలిపి వేసుకుంటే మనకి ఆ బొర్రలు అవన్నీ ఉండవన్నమాట, మంచిగా రెడీ అవుతుంది. ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకోవాలి. ప్లాస్టిక్ పేపర్ మీద వేస్తే అది ఇంకా అట్లే ఊడొచ్చేస్తుంది, లేదంటే పేపర్ మీద అయితే పేపర్ అతక్కపోతుంది. కాబట్టి న్యూస్ పేపర్ వేయద్దు, ప్లాస్టిక్ పేపర్ అయితే నీట్ గా వచ్చేస్తుంది. చీకట్లో లేయడం గురించి నన్ను, మా పిల్లలు, నేను మా అమ్మను క్వశ్చన్ చేసినా కదా, అలాగే మీ ఇంట్లో కూడా ఎవరన్నా అట్లాగే క్వశ్చన్ చేసినారా? క్వశ్చన్ చేసింటే కామెంట్ చేయండి. ఈ చిన్నప్పటి ముచ్చట్లన్నీ బాగుంటాయి కదా, చెప్పుకుంటుంటే ఇంత హ్యాపీ అనిపిస్తుందో. ఇప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.